श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 41వ అధ్యాయం. సాయి కథలోని మహిమ ఇదే. శ్రోతలే పూర్వకథను గుర్తుంచుకొని వినటానికి సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా శ్రవణం చేయండని శ్రోతలను ప్రోత్సాహపరచిన అవసరం లేదు. కథామృత పానానికి శ్రోతలే ఏకాగ్ర మనసులతో సావధానులై ఉండగా వారిని వినండని ప్రార్థించడం ఎందుకు? గురువు యొక్క మహిమను గానం చేసినా శ్రవణం చేసినా మనస్సు నిర్మలమవుతుంది. గురు నామాన్ని జపిస్తూ వారిని ధ్యానిస్తే ఆనందాన్నిచ్చే మూర్తిగా ప్రకటమవుతారు. గత అధ్యాయంలో ఒకరి వ్రతాల ఉద్యాపన యథావిధిగా ఎలా పూర్తయిందో దృష్టాంతంతో సహా చెప్పబడింది. అలాగే సాయి యొక్క చిత్రపటం ఆకస్మికంగా సమయానికి సరిగ్గా వచ్చి కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు వినండి. ఒక హోలీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి, నేను ఈరోజు భోజనానికి వస్తాను అని చెప్పి నా మనస్సులోని కోరికను తీర్చటం. ఈ కథను ఇదివరకే సవిస్తరంగా చెప్పాను. అయితే ఆ బాబా పటం ఆ సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. ఆ కథను అలీ మహమ్మద్ చెప్పగా నాకు పరమాశ్చర్యం కలిగింది. ఇది కూడా అత్యంత వినోదకారకమైన బాబా లీలయే. ఈ అలీయే ఆ హోలీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనానికి కూర్చున్న సమయాన బాబా పటాన్ని తెచ్చి నన్ను ఆనందింపచేశాడు. ఇది జరిగిన కథ. ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రలోని తరువాతి కథను శ్రద్ధగా వినండి. రసభరితమైన ఈ కథను వినటానికి శ్రోతలు ముందుగానే సావధానంగా ఉన్నారు. వక్త సాయి చరణాలలో లీనమై ఉన్నాడు. సాయి చరిత్ర మహిమాన్వితమైనది. బాబా మూర్తిభవించిన పరోపకారం. వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు. ఎప్పుడూ నిర్వైర భావంతో సత్కర్మలనే చేస్తారు. మంచి కానీ చెడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడువవు. కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురు చరణాల వైపు మరలించాలి. అప్పుడు గురువు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చూస్తారో అన్న విషయాన్ని గురు చరణాల యందు ప్రేమ ఉంచి గమనించండి. అత్యుత్తమమైన అనుభవాన్ని పొందండి. అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు. గురువును కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది. మహా ప్రయత్నంతో లభించనిది కూడా గురు కృపాబలంతో ప్రాప్తిస్తుంది. దురభిమానంతో బాబాను పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్లారు. యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, వైరాగ్యం, శాంతి ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణుని వలె సాయిబాబా సంపూర్ణంగా భగవంతుడు. మనం ఎంతటి భాగ్యవంతులం! చైతన్య ఘనులైన సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు. భక్తి ఉంటేనే భగవంతుడు అని అంటారు. మనకు భక్తి ఉందా? లేదు. అయినా ఈ సాయి మహారాజు దీనుల ఎడ దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు. అలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలా మహత్యం అవగతమవుతాయి. ఒకరోజు బొంబాయి నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలను అమ్ముతున్న వ్యాపారిని చూచాను. అవలియాలవి, మహాత్ములవి, సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి. అందులో ఎవరెవరివి ఉన్నాయి అని వానిని చూడాలనిపించింది. అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది. పైగా వారు నా ఆరాధ్య దైవం. అసలే నాకు సాయి యందు అభిమానం. వారి పటం నా కళ్ళ ఎదుట పడేసరికి తీసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే వెలను చెల్లించాను. తరువాత ఆ పటాన్ని ఇంటికి తీసుకొని వచ్చి గోడకు తగిలించాను. బాబాపై నాకు చాలా ప్రేమ. రోజూ ఆనందంగా దర్శనం చేసుకునేవాణ్ణి. మీకు ఫోటోని ఇచ్చిన 3 మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగాలేక నా బావమరిది వద్ద ఉండేవాణ్ణి. నూర్ మహమ్మద్ పీర్బాయి నాకు బావమరిది. నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది. ఆ అనారోగ్య పరిస్థితిలో నేను 3 నెలలు అతని వద్దే ఉన్నాను.
ఆ 3 నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు. ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రెహమాన్, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుసేన్, సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడువలేదు. వీరందరినీ మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపైన ఉండేవి. కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు. నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలకు శని పట్టింది ఎందుకో. సృష్టింపబడిన ప్రతి వస్తువు నశించక తప్పదులా ఉంది. అటువంటి పరిస్థితిలో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకింతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలోని పూర్తి కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని బాబా లీలలు, స్థిర చరాలలో వ్యాపించి ఉన్న వారి శక్తి తెలుస్తుంది. బాబా అబ్దుల్ రెహమాన్ అనే సాధువు యొక్క చిన్న పటం మహమ్మద్ హుసేన్ తారియా అనే వారి వద్ద ఉండేది. అతడు నాకొక ప్రతిని చాలా ఏళ్ల క్రితం ఇచ్చాడు. నేను దానిని నా బావమర్దికి ఇచ్చాను. ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రెహమాన్కు అంకితమైనవాడు. 8 ఏళ్ల వరకు పటం అతని బల్ల సొరుగులో ఉంది. ఒకసారి అకస్మాత్తుగా కనిపిస్తే దానిని ముంబైలోని అంగడికి తీసుకుని వెళ్ళాడు. అబ్దుల్ రెహమాన్ నిలువెత్తు సైజులో పటాన్ని అందంగా తయారు చేయించాడు. దానిని తీసుకుని వెళ్ళి వారికి బహూకరిస్తే వారు ప్రసన్నులవుతారని తలచాడు. అటువంటివి మరిన్ని కాపీలను తీయించి ఆప్తులకు, మిత్రులకు పంచాడు. నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దానిని గోడకు తగిలించాను. తర్వాత నూర్ మహమ్మద్ అందమైన ఆ పటాన్ని అబ్దుల్ రెహమాన్ దర్బార్లో వారికి సమర్పించాలని అనుకున్నాడు. కానీ అతని మనసును తెలుసుకొని ఆ పటాన్ని చూడగానే అబ్దుల్ రెహమాన్ అత్యంత కోపంతో అతనిని కొట్టాలని లేచాడు. అంతేకాదు, అతనిని అవమానపరిచి అక్కడి నుండి తరిమివేశాడు. దానితో అతనికి చాలా దుఃఖం కలిగింది. బాగా చింతపట్టుకుంది. దీనంగా, ఉదాసీనతతో, బాధతో డబ్బుకు డబ్బు పోయింది. గురుకృపకు దూరమయ్యాను. గురుకృపా పాత్రునైన నేను ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను అని ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముంచనారంభించాడు. ఇక ఈ సాధువుల పటాలు ఇంట్లో ఉంచరాదు. వీని వలననే గురువు ప్రేమకు దూరమయ్యాను. అనవసరమైన ఈ పని ఎందుకు? ఈ పటాల కారణంగా మా గురువు నన్ను కోపగిస్తారు. నాకు హాని కూడా కలగవచ్చు. వానితో నాకు పని లేదు. ప్రతిమలను, పటాలను పూజించడం గురువుకు ఇష్టం లేదు. వారికి కోపాన్ని తెచ్చిన ఆ పటాల వలన నాకేం ప్రయోజనం? ఆ పటాలను తయారు చేయించడానికి చాలా డబ్బు ఖర్చు అయింది. అయినా ఇప్పుడు వానిని నీటిలో వదిలిపెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు అని ఆలోచించి నా బావమర్ది పటాలను ఎవరడిగినా ఇవ్వకుండా వాణ్ణి తీసుకొని నేరుగా హార్బరుకు వెళ్ళారు. నేరుగా అపోలో బందరు వద్దకు వెళ్ళి ఒక నావును అద్దెకు తీసుకొని సముద్రంలో కొంత దూరం వెళ్ళి చివరకు వానిని నీటిలో వదిలివేశాడు. అంతటితో ఆగలేదు. బాంద్రాకు వచ్చి మరలా అదే పని మొదలుపెట్టాడు. ఆప్తులను, బంధువులను ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు. అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వానిని తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే వానిని నీటిలో విసర్జించాలి అని ప్రార్థించాడు. నాకు ఇచ్చిన కాపీని మరియు మా బావ నుండి, సోదరు నుండి కూడా మొత్తం 6 పటాలను తీసుకున్నాడు. తరువాత కోపంగా ఆ కాపీలను తీసుకుని వెళ్ళి బాంద్రా పట్టణం దగ్గర సముద్రం నిండుగా ఉన్న చోటికి వెళ్ళాడు. ఒక బెస్తావాణిని పిలిచి పటాలన్నింటినీ అతనికి ఇచ్చి సముద్ర జలంలో నిమజ్జనం చేయించాడు. అప్పుడు నేను అతని ఇంట్లో రోగగ్రస్తుడనై ఉన్నాను. ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయని అతడు నాకు బోధించాడు. వానినన్నింటినీ సముద్రంలో వదిలివేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు. నేను నా వ్యవహారాలను చూచుకునే నా గుమస్తాను పిలిపించి అతని చేతికి ఇంటి తాళం చెవిని ఇచ్చి ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నింటినీ తెప్పించి నా బావమర్దికి అప్పగించాను. బావమర్ది వెంటనే తోటమాలిని పిలిచి అతని ద్వారా వానిని చింబాయి దేవాలయం వద్ద ఉన్న సముద్ర జలంలో పడవేయించాడు. 2 మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నా ఇంటికి వెళ్ళి అత్యంత ఆశ్చర్యపడ్డాను. మీకు ఇచ్చిన బాబా పటం ద్వారానికి ఎదురుగా ఉన్న గోడపై చక్కగా మునుపటి వలనే ఉండటం చూచి నేను చకిత్తునయ్యాను. గుమస్తా
అన్ని పటాలను తీసుకుని వచ్చాడు కదా, మరి ఇది మాత్రం చిత్రంగా ఇక్కడే ఎలా ఉండిపోయింది అని అనుకొని వెంటనే ఆ పటాన్ని తీసి అలమారులో దాచి ఉంచాను. బావమర్ది కళ్ళలో పడితే వెంటనే తీసుకుని వెళ్ళి తన చేత్తో నీళ్ళల్లో ముంచేసి జలసమాధి చేస్తాడు అని అనిపించింది. ఈ పటాన్ని నా ఇంట్లో ఉంచరాదు. బావమర్ది చూస్తే నీటిలో ముంచివేయిస్తాడు. ఇతరులకు, భక్తులు కాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. బాగా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజోపచారాలు సరిగ్గా జరుగుతాయో లేదోనని ఎంతో కాలం మనస్సులో ఆందోళన. ఈ పటం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది? తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అట్టిపెట్టుకునే వారికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ సతమతమవుతుంటే మౌలానా దర్బారుకు వెళ్ళి ఇస్ముకు వృత్తాంతానంతా తెలియచేయమని సాయియే నాకు చక్కని ఆలోచనను సూచించారు. నేను వెంటనే పీర్ మౌలానా దర్బారుకు వెళ్ళి ముజావర్ ఇస్ముతో సాదరంగా విషయమంతటినీ ఏకాంతంలో తెలియచేశాను. మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని మేము ఉభయులం ఆ రోజే నిశ్చయించుకున్నాం. ఈ సాయి సమర్థుని పటం మీ వద్ద సురక్షితంగా ఉంటుందని, దానిని మీ వద్దనే ఉంచాలని, స్వయంగా వచ్చి మీకు సమర్పించాలని అనుకున్నాం. ఆ నిశ్చయం ప్రకారం పటాన్ని మీకు ఇచ్చాం. అప్పుడు మీరు భోజనానికి సిద్ధంగా ఉండటం చూచి మేము వెంటనే తిరిగి వచ్చేశాం. ఇంత కథను వినటానికి అప్పుడు మీకు తీరిక లేదు. సావకాశంగా చెప్పవచ్చని నేను వచ్చేశాను. ఇవ్వాల రేపు అని అనుకుంటూ మొత్తం 9 ఏళ్లు గడిచాక అకస్మాత్తుగా ఇవాళ ఇద్దరం కలుసుకున్నాం. గతించిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాం. మీ వింత స్వప్నం గురించి మీరూ చెప్పారు. ఇది నా అపూర్వ కథతో సంబంధం కలిగి ఉంది. నిజంగా ఈ లీల అద్భుతమైనది కదూ. ఇప్పుడు శ్రోతలు మరో కథను సావధాన చిత్తులై వినండి. ప్రేమికులైన భక్తులను బాబా అత్యంత ప్రేమతో ఎలా చూసేవారు? పరమార్థయందు నిజమైన శ్రద్ధ గలవారి యందు బాబాకు చాలా అభిమానం. అట్టి వారి సకల కష్టాలను తొలగించి వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. ఈ విషయంలోని మధురమైన అనుభవం బాలాసాహెబ్ దేవు కోరికను తీర్చి అతని వ్రతాన్ని నెరవేర్చి అతనికి భక్తిని ప్రసాదించారు. పగలు ఉద్యోగం చేయకపోతే దేవుకు జీవనం గడవదు. కానీ రాత్రిపూట పరమార్థ సాధనకు ఇబ్బంది ఎందుకుండాలి? ఎంతో కాలం నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠించాలని దేవు కోరిక. కానీ ఏదో ఒక విఘ్నం వలన అతనికి అది సాధ్యం కాలేదు. ప్రతిరోజు నియమంగా భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని పఠించినట్లే జ్ఞానేశ్వరిని కూడా ఏ అంతరాయం లేకుండా పఠించలేకపోయేవాడు. ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు. కానీ జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరలేదు. ఒకసారి దేవు 3 మాసాల సెలవు తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి పౌండూలోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అక్కడ ఇతర కార్యాలు జరిగాయి. నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించాడు. కానీ జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరే కాలం రాలేదు. జ్ఞానేశ్వరిని చేతిలోకి తీసుకోగానే మనస్సులోని వికల్పాల వలన ఊరికే పైపైన పఠించడమే కాని హృదయంలో ప్రేమ ఉప్పొంగేది కాదు. ఎంతగా తపించిపోతున్నా తన నిశ్చయం సిద్ధించడం లేదు. ప్రతిరోజు నియమంగా 5 శ్లోకాలైనా పఠించలేకపోయేవాడు. ప్రతిదినం 5 శ్లోకాలను చదవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అది కూడా నియమంగా చదవటం అతనికి సాధ్యం కాలేదు. అందువలన సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయంగా ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరిని చదవటానికి ఉపక్రమిస్తానని అనుకున్నాడు. అలా సాయి చరణాలయందు విశ్వాసం కలిగి సాయిబాబా ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరిని చదువుతానని కృతనిశ్చయంతో ఉన్నాడు. మహోదయ పర్వం రాగా దేవు తన తల్లిని, సోదరిని వెంటబెట్టుకుని గురు పూజా వైభవాన్ని చూడటానికి షిరిడీ వచ్చాడు. మీరు నిత్యం జ్ఞానేశ్వరిని ఎందుకు పఠించరు అని అతనిని జోగు ప్రశ్నించాడు. అప్పుడు దేవు ఇచ్చిన జవాబును వినండి. జ్ఞానేశ్వరిని పఠించాలని నాకు చాలా కోరిక. కానీ అది సిద్ధించటం లేదు.
ఇక బాబా చదువు అని ఆజ్ఞాపిస్తే అప్పుడే చదువుతాను. అప్పుడు జోగు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తీసుకుని వచ్చి సాయిబాబా చేతిలో ఉంచితే వారు చదువు అని నీకు తిరిగి ఇస్తారు అని ఉపాయం చెప్పాడు. నాకు అటువంటి యుక్తి అవసరం లేదు. నా మనస్సు బాబాకు తెలుసు. నా కోరికను ఎందుకు తీర్చరు? స్పష్టంగా చదువు అని వారే చెబుతారు అని అన్నాడు. సాయి సమర్థుని దర్శనం చేసుకున్నప్పుడు దేవు వారికొక రూపాయిని సమర్పించాడు. బాబా ఒక్కటి ఎందుకు 20 తీసుకురా అని అతనికి చెప్పారు. దేవు 20 రూపాయలను తెచ్చి ఇచ్చాడు. రాత్రి బాలకరం కలిసినప్పుడు దేవు అతనిని బాబా కృపను ఎలా పొందావు అని పూర్వపు సంఘటన గురించి ప్రశ్నించాడు. రేపు ఆరతి ముగిసిన తర్వాత నీకు మొత్తం చెబుతానని అతడు మాటివ్వగా దేవు సరే అని అన్నాడు. రెండవ రోజు దేవు మరలా మసీదుకు బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలను అడిగారు. దేవు సంతోషంగా ఇచ్చాడు. అక్కడ చాలా జనం మూగి ఉండటం గమనించి దేవు చాటుగా ఒక ప్రక్కన ఉన్నాడు. బాబా ఈ జనంలో ఇరుకు స్థలంలో అతడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. దేవు బాబా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు బాబా సరే 7 ఎందుకిచ్చావు అని అడిగారు. దేవు 20 ఇచ్చాను బాబా అని చెప్పాడు. మరి డబ్బెవరిది అని బాబా ప్రశ్నించగా మీదే బాబా అని దేవు చెప్పాడు. మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు? రా, ఇలా దగ్గరకు రా, నా వద్ద ప్రశాంతంగా కూర్చో అని అన్నారు. వారి ఆజ్ఞానుసారం దేవు వెళ్ళి కూర్చున్నాడు. నిత్య నియమానుసారం హారతి అయిపోగానే భక్తులు తమ బసలకు వెళ్ళిపోయారు. దేవు బాలకరాము కలుసుకున్నారు. దేవు మరలా అతనిని పూర్వపు విషయాన్ని అడిగాడు. అలా దేవు అతనిని జరిగిన దానిని అడగగా అతడు అంతా చెప్పాడు. బాబా నిన్ను ఉపాసనలో ఎలా నియమించారు? బ్రహ్మచింతన ఎలా చేయాలో నీకు తెలియచేశారా? నా జిజ్ఞాసను తీర్చు అని ప్రార్థించాడు. దేవు జిజ్ఞాసను తీర్చాలని బాలకరాం జవాబు చెప్పనారంభించేసరికి బాబా దేవును పిలువనంపారు. సాయి ఎంతటి కరుణామయులు! దేవుణ్ణి పిలుచుకుని రమ్మని చంద్రుణ్ణి పంపారు. క్షణమైనా ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. మసీదు చివర గోడపైన 2 చేతులు ఆంచి నిలుచొని శ్రీ సాయి ఎదుటే కనిపించారు. దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు. బాబా అతనిని ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు. కాకా దీక్షిత్ మేడపైన బాలకరం చెబుతుంటే మీ కీర్తిని వింటున్నాను అని దేవు జవాబిచ్చాడు. 25 రూపాయలను పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు. వెంటనే దేవు రూపాయలను తెచ్చి బాబాకు సమర్పించాడు. ఎన్ని తెచ్చావు అని బాబా ప్రశ్నించగా 25 అని దేవు చెప్పాడు. సరే రా, వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోనికి వెళ్ళాడు. బాబా స్తంభం వద్ద కూర్చున్నారు. మసీదులో రెండవ వారు ఎవరూ లేరు. అప్పుడు బాబా నాకు తెలియకుండా నీవు నా గుడ్డపేలికలను దొంగలించావు అని అన్నారు. గుడ్డపేలిక గూర్చి నాకు తెలియదు అని దేవు చెప్పాడు. అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా అతనితో అన్నారు. పాతగుడ్డ ముక్క ఇక్కడ ఎక్కడుంది అని దేవు అనగా బాబా లేచి బాగా వెదుకు, దొంగలించే ఈ పాడుబుద్ధి మంచిది కాదు. దానిని ఎవరో అల్లరి కుర్రవాడు తీసుకుని పోయి ఉంటాడు. చూడు చూడు, ఇక్కడే ఉండాలి అని అన్నారు. దేవు మరలా వెతికాడు. అయినా అది దొరకలేదు. అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి ఇటూ అటూ చూచి దేవు వైపు దృష్టిని సారించి అతనిని గట్టిగా కోప్పడ్డారు. నీవే మోసగాడివి. ఇప్పుడు నీవు తప్ప పాతగుడ్డను దొంగలించటానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా. ఇక్కడికి రావటం ఇలా దొంగతనం చేయటానికా? నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయినాయి. చెడు అలవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలితో నరుకుతాను, చంపేస్తాను. నా చేతుల్లో నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా
అక్కడికి కూడా వచ్చి నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడీకి రావటం దొంగతనం చేయటానికా? ఇదిగో నీవి తిరిగి తీసేసుకో, నా పాతగుడ్డ ముక్క తెచ్చి ఇవ్వు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయారు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. కోపంతో అగ్గిలా మండిపడ్డారు. సాయినాథులు అలా కొప్పడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినే వంతు వచ్చినట్లు ఉంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైనది అని తనలో తలచి ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను, సటకా తీసుకుని కొడతారేమో కూడా, వారికి తోచినట్లుగా చెయ్యని అని అనుకున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయమేమిటో దేవుకు ఏం అర్థం కాలేదు. పో పో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు జరిగాడు. నేను చింకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను, కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని శ్రోతలకు మనవి చేస్తాను. ఒక పావుగంట గడిచాక దేవు బాబా ఎదుటికి వెళ్ళాడు. బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పైకి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఇక వెళ్ళు, వాడాకు వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞను శిరసావహించి వారి చరణాలకు నమస్కరించి వాడాకు వెళ్ళాడు. జరిగింది జరిగినట్లుగా విషయాన్నంతా యథార్థంగా జోగుకు బాలారాంకు మనవి చేశాడు. అరగంట గడిచాక మళ్ళీ తిట్లు శాపాలు కేకలు. తరువాత 4-5 గంటల సమయం అప్పుడు బాబాయే భక్తులను పిలువనంపారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరిలో కూర్చున్నాడు. ముసలాడి మనస్సు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు. చింకిగుడ్డ కథ మాటేమిటో కానీ అతనిని తిట్లతో బాగా గాయపరిచాను. కానీ అతడు దొంగలించాడు కదా, మరి గత్యంతరం లేక అనకుండా ఉండలేకపోయాను. అల్లా అంతా చూస్తాడు, అతనిని అల్లాయే బాగుచేస్తాడు అని చెప్పి క్షమాశీలి అయిన శ్రీ సాయి, తమ్ముడు దక్షిణను ఇస్తావా అని అడిగారు. ఎంత తీసుకుని రాను అని దేవు అడిగితే 12 తీసుకుని త్వరగా రా అని చెప్పారు. దేవు వద్ద నోట్ల కాగితాలే కానీ చిల్లర రూపాయలు దొరకలేదు. ఆ విషయాన్ని బాబాతో చెప్పగా, పోనీలే, నాకిప్పుడు అవసరం లేదు. ఉదయం నీవు 2 సార్లు ఇచ్చావు కదా, నాకు అది గుర్తులేదు అని అన్నారు. అయినా దేవు రూపాయలను తెచ్చి బాబాకు ఇచ్చి వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు బాబా ఏమి అన్నారో వినండి. ఏరా, నీవు ఏం చేస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించారు. ఏం లేదు అని చెప్పగా, నియమంగా గ్రంథాన్ని పఠించు అని దేవుకు ఆజ్ఞాపించారు. వెళ్ళి వాడాలో కూర్చొని నిత్య నియమంగా గ్రంథాన్ని పఠించు. నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియచేస్తూ ఉండు అని చెప్పారు. నీకు చక్కటి జరీశాలువను ఇవ్వటానికి నేనిక్కడ కూర్చుని ఉండగా చింకిగుడ్డలను దొంగలించటానికి ఎందుకు పోతావు? నీకీ దొంగతనపు అలవాటు ఏమిటి అని అడిగారు. గ్రంథాన్ని పఠించు అని సాయి నోటి నుండి వచ్చిన మాట దేవుకు మనసులోని మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది. బాబా ఆజ్ఞానుసారం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠిస్తూ అర్థాన్ని తెలియచెప్పనారంభించాడు. నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది. దానితో నా చింత వదిలింది, ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక నుండి జ్ఞానేశ్వరిని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను గురు ఆజ్ఞాబద్ధుడను. ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే. ఇంతవరకు జరిగిపోయింది పోని. ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను. నా మనస్సే నాకు సాక్షి. ఆ పైన సాయి ఆజ్ఞ ప్రమాణం. ఆజ్ఞాబలంతో ఇక మీద నా గ్రంథపారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా, మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అనన్య భావంతో శరణుజొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోనికి తీసుకొని నాతో చదివించండి. చింకిగుడ్డ ఏమిటో నాకు అర్థమైంది. అంటే నేను బాలకరంను అడగటం అది బాబాకు నచ్చలేదు. కనుకనే బాబా కోప్పడ్డారు. ఉపాసన గురించి
పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరామ్ను అడగటం బాబాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయాలన్నీ తెలియచేయటానికి నేనిక్కడ తత్పరతతో ఉండగా ఇతరులను అడగటం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అని అనిపిస్తుంది. బాధించటం అన్న మాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కలలో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాకు బాధించటమనే మాట వర్తించదు. నన్ను వారు బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనస్సులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి కనుక ఎప్పుడూ దొంగలించాల్సిన పని లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు, లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించినా వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంలో ఉంటారు. అటువంటి సాయిలీలా వైభవాన్ని గానం చేయటానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సునే అభిలషిస్తారు కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కర్ణ కఠోరంగానూ అశ్లీలంగానూ ఉన్న మాటలు దేవు మనస్సును విచలితం చేయలేదు. ప్రేమతో నిండిన అతని మనస్సుకు పువ్వులతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్నా ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి. జోరీగలు పొదుగు వద్దనే ఉంటాయి, కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి. కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి, కానీ ఆ కమలాల మకరందాన్ని తుమ్మెదలు దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదయే ఆహారం. తుమ్మెదల భాగ్యానికి అంతులేదు. అట్లే మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచిన వానిని అడగండి, మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు. నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు. తల్లి గారాబంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని మధురానుభవాన్ని కలిగిస్తుంది. బాబా చదువు అని చెప్పటంతో ఆగలేదు. సంవత్సరం తిరగకుండానే కలలో దర్శనమిచ్చి నా గురించి ఏమడిగారో వినండి. క్రీస్తు శకం 1914 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున గురువారం తెల్లవారుతుండగా ఒకసారి స్వప్నంలో వారి అనుగ్రహాన్ని పొందాను. సాయి సమర్థులు స్వప్నంలోకి వచ్చి మేడపైన కూర్చొని గ్రంథం అర్థమవుతూ ఉందా అని అడిగారు. నేను లేదు అని జవాబిచ్చాను. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మరలా అదే ప్రశ్న. నా కళ్ళలో నీరు కారాయి. నేను ఏం జవాబిచ్చానంటే, మీ అనుగ్రహం లేకుండా గ్రంథపఠన కేవలం శ్రమ, అర్థం చేసుకోవటం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను. బాబా, గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు. ఏది నా దగ్గర కూర్చొని చదువు చూస్తాను అని అన్నారు. ఏం చదవను అని అడిగితే ఆధ్యాత్మికతకు సంబంధించినది చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. గ్రంథం తేవటానికి వెళుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు దేవు మేలుకున్నాడు. మేలుకున్నాక తన కలను గుర్తుకు తెచ్చుకున్న దేవు మనసు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించుకోవాలి. 1 సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యం గ్రంథం పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది? చెప్పినట్లే చేస్తున్నాడా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నాడా, ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడూ గమనించేవారు ఎవరు? పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి, ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి అని సాయిమాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు? ఇటువంటి సాయి సమర్థుని లీలలను, ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాలలో అనుభవించడం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూచాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురుచరణ కమలాలలో లీనమైపోయి తరువాతి కథా విశేషాలను మరలా విందాము. శ్రీ సాయి సమర్థుని చరణాలను గుర్తు తెచ్చుకొని
సద్భక్తితో సాష్టాంగపడుతున్నాను. వారి శరణు వేడుతున్నాను. దాని ద్వారానే సకల భవదుఖాల నుండి విమోచనం. హేమాడ్ పంతుకు సాయియే సర్వస్వం, సాయియే స్వార్థం. నిరతిశయ సుఖాన్నిచ్చే సాయియే పరమార్థం. కృతార్థునిగా చేసేది సాయియే అని అతని నిశ్చితాభిప్రాయం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి కృపా అనుగ్రహ దానమను 41వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.